వస్తున్నాడు అంటే గుడ్. సో హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే ఓజీ సినిమా చూశాను అనమాట. ఆల్మోస్ట్ 1 AM అవుతుంది. సినిమా అయితే మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ అండి. అసలు నేను వచ్చే ముందు కొన్ని చూశాను అనమాట ట్విట్టర్లో గట్టాను. అసలు సినిమాకి అసలు ఇంకా రేటింగ్స్ రివ్యూస్ అంటే ఏమీ లేవు. అసలు ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ని ప్రజెంట్ చేసిన ఇది, తర్వాత ఆ యాటిట్యూడ్, ఆ స్వాగ్, ఆ ఫైట్స్, అసలు అసలు ఏ ఉన్నాయంటే ఆ టైటిల్ కార్డ్ నుంచి ఇంటర్వెల్ సీన్ వరకు ఉంటుంది. అసలు ఒక రేంజ్లో ఉంటుంది అసలు సినిమాని. నేను ఏం చెప్తున్నానంటే, ఇది ఒక ఫ్యాన్ బాయ్ ఒక పవన్ కళ్యాణ్ని, ఒక హీరోని ఎలా చూపించాలనుకున్నాడో అలా చూపించాడు అనమాట మూవీ. అసలు అన్ని ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఉంటాయి. అసలు ఒక మాసీ ఫైట్స్, ఒక స్వాగ్, అసలు ఒక రేంజ్లో ఉంటుంది అసలు అంతానే. అండ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం లవ్ స్టోరీ కూడా ఉంటుంది అనమాట. లవ్ స్టోరీ కూడా బాగానే ఉంది. అండ్ సెకండ్ హాఫ్లో ఆ పోలీస్ స్టేషన్ సీను, తర్వాత క్లైమాక్స్ సీను అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అసలు ఇది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ నిజంగా ఇంకా థియేటర్లో అరుస్తున్నారు. నిజంగా యూఎస్లో చాలా థియేటర్స్లో అసలు అరుస్తున్నారు అనమాట. అసలు ఎంత ఇదంటే అసలు ఈ సినిమాకు ముందు చాలా సినిమాలు రావచ్చు, ఈ సినిమా తర్వాత కూడా చాలా సినిమాలు రావచ్చు. బట్ ఏంటంటే ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ స్టైలిష్, ఆ ఫైట్స్, మ్యాసివ్ ఫైట్స్ అండి. అసలు చాలా అంటే చాలా ఘోరంగా ఉంటాయి. బ్లడ్ షెడ్తో ఉంటుంది కానీ దారుణంగా ఉంటాయి అసలు ఫైట్స్. అండ్ ఈ సినిమాలో నేను బాగా చెప్పాల్సింది నెక్స్ట్ మ్యూజిక్ తమన్ అనమాట. అసలు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమకి గుడి కట్టినా సరే ఓకే. ఎందుకంటే ప్రతి సీన్ ఎక్కడికో తీసుకెళ్ళాడు హైలైట్. ఎలివేషన్, మన ఎలివేషన్ అంటే కేజీఎఫ్, సలార్లు అనుకుంటాం కదా, అంతకంతా ప్రతి సీన్ డిఫరెంట్ బీట్స్ తోటి, మ్యూజిక్ తోటి అసలు సినిమాకి హైలైట్ అంటే మాత్రం తమ్మని మ్యూజిక్ అనమాట. అసలు అండ్ సినిమాటోగ్రఫీ అండ్ చాలా స్టైలిష్గా తీశారు. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ విఎఫ్ఎక్స్ అన్నీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అండ్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ ఏంటంటే వన్ మ్యాన్ షో అనమాట. అసలు ఇంతగా స్టైలిష్గా అయితే మనం ఏ సినిమాలోనే చూడలేము. ఇంక పెద్ద బ్లాక్ బస్టర్ అనుకోండి. అసలు ఇంక చెప్తున్నాను కదా, ఒక్కొక్క సీన్ ఏంటంటే బుర్ర పాడైపోతుంది నిజంగా ఒక్కొక్కరికి. అంత స్టైలిష్గా ఉన్నాయి. అసలు ఏ రివ్యూస్ చూడకండి, మీరైతే మాత్రం కంపల్సరీగా మూవీ చూడండి. అండ్ మిగతా యాక్టర్స్ ప్రకాష్ రాజు, శ్రియారెడ్డి వీళ్ళందరూ చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్స్లో యాక్ట్ చేశారు. హీరోయిన్ కొంతసేపే ఉన్నా సరే ఒక సాంగ్ ఉంటుంది కన్మణి అని చెప్పి హీరోయిన్ నేమ్. సో ప్రియాంక మోహన్ కన్మణి సాంగ్, అదే ఫస్ట్ హాఫ్లో ఉంటుంది సాంగ్ కూడా బాగుంటుంది. అండ్ వాళ్ళ డాటర్తో ఆ సీన్స్ కూడా అయితే చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఒక కొంచెం నెగిటివ్స్ ఉన్నాయి. అంటే సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగ్ అవుతుంది అండ్ ఎమోషన్స్ అంత గట్టిగా లేవు. బట్ ఈ మూవీ ముందు అవన్నీ పాస్ అయిపోతాయి. అండ్ మూవీ ఈజ్ సూపర్ బ్లాక్ బస్టర్ అండి. అండ్ ఎవ్రీ వన్ వాచ్ ఇట్. దట్స్ ఇట్ మై రివ్యూ. అండ్ ఇమ్రాన్ హష్మి కూడా చాలా స్టైలిష్గా యాక్ట్ చేశాడు. అసలు ఆ కాన్ఫ్రంటేషన్ సీన్స్ అండ్ అంటే చాలా రూత్లెస్గా యాక్ట్ చేశాడు ఇమ్రాన్ హష్మి విలన్ కూడా. అండ్ అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. మూవీ అయితే మాత్రం బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. బాయ్.